మ్యూనిక్ ఒలింపిక్స్ జరిగాయి. మ్యూనిక్ లో అంటే జర్మనీలో మ్యూనిక్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ కి ఇజ్రాయలీ అథ్లెట్స్ వస్తారు. వాళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళని చంపేస్తారు. మొత్తం అథ్లెట్స్ అందరినీ చంపేస్తారు. చంపేసినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేది లెక్క. గోల్డా మేయర్ ఉండేది అనుకుంటా, నాకు తెలిసి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. సో ఆవిడ దీనికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతీకారం ఎలా ఉండాలి అని అంటే కనుక ఈ టెర్రరిస్ట్ అటాక్ కి కారకులైన వాళ్ళు అంటే టెర్రరిస్టులు, కొంతమంది టెర్రరిస్టులను చంపేశారు. ఆ టెర్రరిస్టులను చంపాలి. ఆ టెర్రరిస్టుల వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపాలి. ఆ వాళ్లను ఒక్కొక్కరిని ఏరివేయాలి అనేది లెక్క. కాకపోతే వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అని అంటే కొంతమంది యూరోప్ లో ఉన్నారు, వేరే వేరే దేశాల్లో ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు. సో వాళ్ళని చంపడం కోసం ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ ని పెట్టుకుంటారు. ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఇది మొసాద్ ఎప్పుడు కూడా చేసినా కూడా ఎవరిని చంపారో తెలియకుండా ఉంటుంది. అన్నోన్ గన్ మెన్ కిల్డ్ అని ఈ మధ్యలో మనం కూడా పిఓజేకే లో మనం చూస్తున్నాం. పిఓజేకే అండ్ పాకిస్తాన్ లో కూడా చాలా మంది చనిపోతున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ ఇన్స్పిరేషన్ అని నా అభిప్రాయం. సో ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఈ మనుషులందరూ వెళతారు, అక్కడికి ఎవరో వెపన్స్ తీసుకెళ్లి వాడిని చంపి రావడం కాదు, ఏది దొరికితే దాంతో చంపేయాలి. ఒకరిని టెలిఫోన్ లో బాంబు పెట్టి చంపుతారు. జస్ట్ ఫోన్ లో బాంబు పెట్టి ఫోన్ ఆపరేటర్ గా వెళ్ళి ఆ ఫోన్ లో బాంబు పెట్టి ఆ టైం కే ఫోన్ వచ్చేలాగా చేసి చంపేస్తాడు. ఒకరికేమో బెడ్ కింద బాంబు పెట్టి చంపుతారు, ఒకరినేమో కేవలం లిఫ్ట్ లోనే చంపేస్తారు. అసలు ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. అట్లా ఆ టెర్రరిస్టులు అందరినీ కూడా ఒక్కొక్కరిని ఏరేశారు. ఆల్మోస్ట్ అందరినీ ఏరేశారు అని చెప్తారు. సరే, దాంట్లో కొన్ని కాంట్రవర్సీస్ అవి కూడా ఉన్నాయి, అది వేరే విషయం. అది కొంతమంది అసలు ఎవరిని చంపలేదు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ వాజ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఇది మ్యూనిక్ ఒలింపిక్స్ కి చేసుకున్న ప్రతీకారం.